హ్యాష్ట్యాగ్ మోదీ గారు క్షమాపణ చెప్పారు. దీనికి 3 రియాక్షన్స్. మోదీ గారు క్షమాపణ చెప్పారు. రియాక్షన్ నెంబర్ 1. మోదీ గారు క్షమాపణ చెప్పారా? రియాక్షన్ నెంబర్ 2. మోదీ గారు క్షమాపణ చెప్పారా? రియాక్షన్ నెంబర్ 3. క్షమాపణ ఎందుకు చెప్పారు? మొదటి రియాక్షన్ని అనలైజ్ చేద్దాం. లేటెస్ట్గా మహారాష్ట్ర సింధుదుర్గ్లో మహారాజ్ ఛత్రపతి శివాజీ గారి 35 అడుగుల విగ్రహం కుప్పకూలిపోయింది. వాస్తవానికి ఇది గత సంవత్సరం డిసెంబర్ 4 నేవీ డే రోజున ప్రధానమంత్రి మోదీ గారు తన స్వహస్తాలతో హడావిడిగా ఆవిష్కరించినటువంటి విగ్రహం అన్నమాట. ఇది కూలిపోయినందుకు ప్రధానమంత్రి గారు బాధాతప్త హృదయంతో ఇలా క్షమాపణలు కోరారు. వినండి ఒకసారి. हमारे लिए छत्रपति शिवाजी महाराज आराध्य देव है. आराध्य देव छत्रपति शिवाजी महाराज की उनके चरणों में मस्तक रख के माफी मांगता हूं. మహారాజ్ ఛత్రపతి శివాజీని ఆరాధ్య దైవంగా నేను కొలుస్తాను. ఆయన పాద పద్మాలు అంటే ఆయన చరణాల్లో నా తల నుంచి నేను క్షమాపణ కోరుతున్నాను. ఆయనని ఆరాధ్య దైవంగా భావించేటువంటి ఆయన భక్తులకి ప్రజలందరికీ కూడా నేను పాదాభివందనం చేసి క్షమాపణ కోరుతున్నాను. వాళ్ళ చరణాల వద్ద నా తల నుంచి నేను క్షమాపణ కోరుతున్నాను అనేటువంటి ఎఫెక్టివ్ వర్డ్స్ యాజ్ యూజువల్ చెప్పి భావోద్వేగంతో, కన్నీళ్ళు రాలేదు, మామూలుగా అయితే గతంలో చాలాసార్లు కన్నీళ్ళు పెట్టుకుని మాట్లాడేవారు మోదీ. ఇక్కడ కొంచెం కంట్రోల్ చేసుకున్నారు భావోద్వేగాల్ని. వాటెవర్. రియాక్షన్ నెంబర్ 1కి అనాలిసిస్. కాబట్టి మోదీ గారు గొప్ప మనసుతో, భక్తితో శివాజీ మహారాజ్ గారికి జరిగినటువంటి ఈ అవమానానికి క్షమాపణ కోరారు. రియాక్షన్ నెంబర్ 2. మోదీ గారు క్షమాపణ కోరారా? ఏం చేసుకోవాలి? క్షమాపణతో పచ్చడి పెట్టుకోవాలా? పండగ చేసుకోవాలా? క్షమాపణ దేనికి కోరారు? తప్పు జరిగింది, క్షమించండి, నా ఈవెంట్ల హడావిడి కోసం, నా పబ్లిసిటీ కోసం నేను అసంపూర్తిగా నిర్మాణాలను చేయించి వాళ్ళని కంగారు పెట్టి పరిగెత్తించి పెద్ద పెద్ద భవనాలని, పెద్ద పెద్ద విగ్రహాలని యుద్ధ ప్రాతిపదికన కట్టించి వాటిలో నాణ్యతా ప్రమాణాలను పట్టించుకోకుండా అవి పూర్తి కాకుండానే ప్రారంభోత్సవాలు చేసేసి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఇలాంటి దుర్ఘటనలకి పాల్పడేలాగా చేస్తున్నందుకు సిగ్గుతో, నా చేతగానితనంతో తలదించుకుని మీ పాదాల వద్ద, మీ అంటే ఎవరు? మహారాజ్ గారు కాదు, శివాజీ మహారాజ్ గారు కాదు. పాప ఆయన ఏం చేస్తారు? ప్రజల పాదాల వద్ద తల ఉంచి నన్ను క్షమించండి, తప్పైపోయింది, నేను ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఈ దేశ ప్రజల సంపదని సర్వనాశనం చేస్తున్నాను, నన్ను క్షమించండి అని కోరారా? కాదు కదా. మరి ఏం చేసుకోవాలి క్షమాపణని? క్షమాపణ కోరిన విధానం చూసారా మీరు? ఎవరినో ఉద్ధరించినట్లు, ఏదో మెహర్బానీలాగా మీ మొహాన క్షమాపణ పడేస్తున్నాను తీసుకోండి అంటే ఎక్కడ ప్రజలు నిలదీస్తారో, ఎక్కడ దీనికి జవాబుదారీతనం వహించాలో అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్. ఎప్పట్లాగే డైవర్షన్ చెప్పే విధానంలో కూడా ప్రజల మనసుని పోక్ చేయాలి. చూడండి, నేను పరమభక్తుణ్ణి, శివాజీ మహారాజ్ గొప్ప, శివాజీ మహారాజ్ గొప్పవాళ్లే. శివాజీ మహారాజ్ ఈ దేశ పరువుని, ప్రతిష్టని తలెత్తుగా నిలబడేలాగా సగర్వంగా నిలబడిన ఒక వ్యక్తి. శివాజీ మహారాజ్ తల ఎప్పుడు ఎత్తుకునే ఉంటుంది ఆయన విగ్రహంలో కూడా. మన ఆత్మాభిమానాన్ని, మన దేశ ప్రతిష్టని, మన పరువుని నిలబెట్టినటువంటి ఒక గొప్ప యోధుడు శివాజీ మహారాజ్. మరి ఆ శివాజీ మహారాజ్ గారి తలని విరగ్గొట్టి నేల మీద పడేశారు మీరు. మేము చాలామందిలాగా కాదు, మేము క్షమాపణ కోరుతున్నాం. మీరు క్షమాపణ కోరవలసింది శివాజీ మహారాజ్ గారికి అవమానం జరిగిందని భక్తిభావంతో, మళ్ళీ భక్తి అనేటువంటిది అడ్డు పెట్టుకుని మళ్ళీ అక్కడ ప్రజలని, ఈ ప్రతిపక్షాల అంటే మళ్ళీ ప్రత్యర్థుల
ని కంపేర్ చేసుకుంటూ వాళ్ళకంటే మేము గొప్ప అంటూ ఒక పొలిటికల్ స్టంట్తో అహంకారపూరితమైనటువంటి క్షమాపణ. ఇక్కడెక్కడ ఏమంటారు, పశ్చాత్తాపం లేదు. ఇందులో ఉండవలసింది బాధ కాదు, దేశం మొత్తం బాధపడుతుంది. మహారాష్ట్ర మొత్తం తలదించుకుంటున్న సిగ్గుతో ఇంత అవమానం జరిగింది మన ఛత్రపతి శివాజీ గారికి. మరి మీరు బాధ కాదు పడాల్సింది, సిగ్గు, పశ్చాత్తాపం, అకౌంటబిలిటీ, జవాబుదారీతనం, ఈ లక్షణాలు కనిపించాలి క్షమాపణలో. అవి లేవు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హడావుడిగా ప్రారంభించినటువంటి ఈ విగ్రహం ఎందుకు కూలిపోయింది అంటే, ఫస్ట్ రియాక్షన్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఇది నేవీ వాళ్ళు డిజైన్ చేసి వాళ్ళ ప్లానింగ్ ప్రకారం కట్టబడింది, మాకు సంబంధం లేదు. అక్కడ 35 km/h గాలులు వీస్తాయి, సముద్ర ప్రాంతం కాబట్టి ఉప్పు గాలుల వల్ల అక్కడ లోహం తుప్పుబట్టి కూలిపోయింది అని చెప్తున్నారు. ఇది బాధ్యతలు అప్పగించినటువంటి శిల్పి కాంట్రాక్టర్ ఒక ట్వీట్ చేశారు. నాకు ఇచ్చిన టైంలో 1/4 టైంలోనే దీన్ని పూర్తి చేయాల్సి వచ్చింది. ఇది చేసినందుకు నాకు ₹1 కూడా వీళ్ళు నాకు డబ్బులు ఇవ్వలేదు, ఇంకా బిల్స్ కూడా వీళ్ళు పే చేయలేదు, కంగారు పెట్టి హడావిడి పెట్టించి దీన్ని కట్టించారు అని చెప్తున్నారు. మరి ఇది ఎవరి తప్పు? గత కొంతకాలంగా చూసుకుంటే ప్రధానమంత్రి గారి స్వహస్తాలతో ప్రారంభించినటువంటి శిల్పాలు, భవనాలు, ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, వంతెనలు, రోడ్లు ఏ పరిస్థితిలో ఉన్నాయో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలే మనకు చెప్తున్నాయి. పార్లమెంట్ భవనం 100 ఏళ్ల క్రితం కట్టింది చెక్కు చెదరకుండా ఉంది. 13,400 కోట్ల రూపాయల సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ కాస్ట్ కట్టిన భవనం వర్షాలకి నీరు కారుతుంది. మన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ రామ మందిరం చూసాక వర్షాలకే బీటలు వారి నీరు కారుతోంది. అయోధ్య నగరంలో రోడ్లు కుంగిపోతున్నాయి, గోడలు కూలిపోతున్నాయి. గుజరాత్లో రోడ్లన్నీ అమాంతంగా కుంగిపోతున్నాయి నేలలోకి. స్పేస్ టెక్నాలజీతో కట్టిన రోడ్లు అని చెప్పి మోదీ గారు చెప్పిన ఒక వీడియో కూడా మీమ్స్ రూపంలో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇది దేశంలో పరిస్థితి. మరి ఆ శిల్పి చెప్పినట్టు, ఆ కాంట్రాక్టర్ చెప్పినట్టు ఎందుకు కంగారు? ఇచ్చిన గడువులో పావు వంతు గడువులోనే పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏంటి? ఎందుకు పరిగెట్టిస్తున్నారు? ఎవరికంటే వాళ్ళ కాంట్రాక్టర్లు ఎందుకు ఇస్తున్నారు? నాణ్యతా ప్రమాణాలతో, సరైన సర్టిఫికేషన్స్తో వాటి మీద దృష్టి పెట్టి ఈ కట్టడాలు, ఈ నిర్మాణాలు కడుతున్నారా? లేదు. ఎందుకు లేదు? హడావుడి. మోడీ గారు ఫలానా ప్రారంభోత్సవం చేసేశారు, మోదీ గారు ఇంత ఖర్చు పెట్టి ఇంత ఎత్తు విగ్రహం కట్టేశారు, ఇంత పెద్ద రోడ్డు, ఇంత పెద్ద వంతెన, మోదీ గారిని ప్రతిరోజు న్యూస్లో ఉంచాలి, మోదీ గారు ప్రతిరోజు ఒక ఈవెంట్ ప్రారంభోత్సవం చేయాలి, ఒక రైలు ప్రారంభోత్సవం చేయాలి, మోదీ గారు రోజు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక ప్రారంభోత్సవం చేస్తూ ఉండాలి. హడావుడిగా ఈవెంట్ కార్యక్రమాలు జరగాలి. ఇవి జరిపించడం కోసం, ఆయన ఇమేజ్ బిల్డింగ్ చేయడం కోసం, ఆయనకు హారతులు ఇవ్వడం కోసం, ఆయన ఇమేజ్ని రోజు వార్తల్లో ఉంచడం కోసం, ప్రపంచవ్యాప్తంగా పేపర్లలో ఈ గోధి మీడియా ప్రచారం చేయడం కోసం, ఆయన సొంత ఇమేజ్ బిల్డ్ చేసుకోవడం కోసం ప్రతి ఒక్క నిర్మాణాన్ని హడావుడిగా ప్రారంభోత్సవాలు చేసేయడం. మోదీ ఇమేజ్ బిల్డింగ్ ప్రోగ్రాం 1,000 కోట్ల ప్రజల డబ్బుని ఇష్టం వచ్చినట్లు వృధా చేస్తారా? 3.5-4.5 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ విగ్రహం కూలిపోయింది. ఈ డబ్బు ఎవరిది? పైగా ఈ ముసలి కన్నీరు కార్చి క్షమాపణలు కోరి మళ్ళీ దీన్ని నిర్మిస్తారని ప్రమాణాలు చేస్తున్నారు. ఎవరి డబ్బు, ఎవరి సొమ్ము, ఎవరు వృధా చేస్తారు? ఈ కారణాలన్నిటికీ క్షమాపణ కోరారా ప్రధానమంత్రి? కోరలేదు. ఇక 3 రియాక్షన్, ప్రధానమంత్రి క్షమాపణ కోరారా? ఏదో ఉండే ఉంటుందే. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అక్కడ ఆరాధ్యత అయినటువంటి శివాజీ అంటే మహారాష్ట్ర అంటే శివాజీ, అంతగా అనుబంధం పెనవేసుకున్న పోయింది అక్కడ ప్రజలకి శివాజీ మహారాజ్తో. మరి ఆయన విగ్రహానికి అవమానం జరిగితే మోదీ గారి ఈ ఘనకార్యం చూస్తే ఇప్పటికే పూర్తిగా అనేక రాష్ట్రాల్లో
మోదీ వ్యతిరేకత హవా మొదలైంది. కాబట్టి మహారాష్ట్రలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో మోదీ గారు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అది కూడా గత 2 సార్లు ఎన్నికైన దానికి విభిన్నంగా మూడోసారి ఈ ప్రజాస్వామ్యం తన బలం చూపించింది. మీడియాని చేతిలో పెట్టుకుని, అన్ని సంస్థల్ని చేతిలో పెట్టుకుని అబ్ కీ బార్ 400 పార్, అబ్ కీ బార్ 400 పార్ అని చెప్పి మీడియా ఒకటే ఊకదంపుడుతో ప్రచారం చేసినా చివరికి ముక్కి 300 కూడా చేరుకోలేని పరిస్థితితో ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కాబట్టి మోడీ మారాల్సి వస్తుందా? ఈయన కూర్చున్న కుర్చీ ఉందే, దాని 2 కూసాలు, ఒకటి నాయుడు, ఒకటి నితీష్, వీళ్ళిద్దరి బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏ నిర్ణయం ఏకఛత్రాధిపత్యంతో తీసుకుంటే కుదరదు. 1 నెలలో 3 నిర్ణయాలు వెనక్కి తీసుకున్నారు. లేటరల్ ఎంట్రీ అని చెప్పి యూపీపీఎస్సీ ఉద్యోగాల్లో ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా ప్రతిభావంతుల్ని ప్రైవేట్ సెక్టార్స్ నుంచి తీసుకుని సెక్రటరీల పోస్టుల్లో పెట్టాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి 45 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ విమర్శలు ఎదుర్కొని వెంటనే దాన్ని వెనక్కి తీసుకున్నారు. రెండవది బ్రాడ్కాస్ట్ బిల్. ఇందాక నేను చెప్పాను కదా, ఈ గోధి మీడియా పుణ్యమా అని వీళ్ళ ఆర్భాటంతో, వీళ్ళ డప్పులతో, వీళ్ళ భజనతో అబ్ కీ బార్ 400 పార్ అనుకున్నది కాస్త ముక్కి 300కి ఆగిపోయింది. 300 లోపు. ఎందుకు? సోషల్ మీడియా యూట్యూబర్స్ వల్ల. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేసి మోదీ వ్యతిరేక ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్ళి అసలు విషయాలు బయటపెట్టి నిజాయితీగా పనిచేశారు. మరి దీనివల్లే కదా మరి మోదీ ప్రభావం తగ్గింది. వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం కోసం బ్రాడ్కాస్ట్ బిల్లులో ఒకటి తీసుకొచ్చారు. దాని డ్రాఫ్ట్ని ప్రజల ముందు బహిరంగపరచకుండా కొంతమంది సెలెక్టివ్ పీపుల్కి ఇది పంపించారు వెరిఫికేషన్ కోసం. వాళ్ళు చెక్ చేసి దానిలో ఉన్న లోపాలని, ఇది కరెక్ట్ కాదు, చాలా విమర్శలు ఎదుర్కొంటారు, చాలా విపరీత పరిణామాలు ఉంటాయని చెప్పడం వల్ల చాప్గా సైలెంట్గా దాన్ని వెనక్కి తీసుకున్నారు. అంటే సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపడానికి అందులో చాలా కఠినమైన నిర్ణయాలు వచ్చాయన్నమాట. వాక్ స్వాతంత్రాన్ని, భావ స్వాతంత్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛని హరించే లాంటి నిర్ణయాలు, కండిషన్స్ అందులో ఉన్నాయి. ఇక మూడోది, ఇటీవల మన నిర్మలా సీతారామన్ గారు ఇండెక్సైజేషన్, గతంలో ప్రాపర్టీ అమ్మినప్పుడు వాళ్ళకి మిడిల్ క్లాస్ మీద ట్యాక్స్ భారం పడకుండా ఉండేటువంటి ఇండెక్సేషన్ విధానాన్ని రద్దు చేశారు. దానికి కూడా విపరీతమైన విమర్శలు రావడంతో, మధ్యతరగతి నడ్డి విరగొట్టే నిర్ణయం అని చెప్పడంతో దాన్ని కూడా మళ్ళీ రద్దు చేశారు. 1 నెలలో 3 నిర్ణయాలు రద్దు తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు. తప్పు ఒప్పుకోవడం, అంతకు మించిన సిగ్గుచేటు మరొకటి లేదు. మోడీ గారు మారక తప్పలేదు, మారాలి. మోదీ గారు క్షమాపణ చెప్పింది మనస్ఫూర్తిగా అయితే గతంలో ఇప్పుడు ఎందుకు చెప్పలేదు? మార్బీ బ్రిడ్జ్లో 140 మంది బ్రిడ్జి కూలిపోయినప్పుడు 140 మంది చనిపోయారు, 180 మందికి పైగా గాయాలు పాలయ్యారు. మరి వాళ్ళకి క్షమాపణ చెప్పలేదు మోదీ గారు. మొన్న ఢిల్లీలో ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 కూలిపోయి ఒక అభాగ్యుడు, ఒక క్యాబ్ డ్రైవర్ చనిపోయారు. ఆ నిర్లక్ష్యానికి క్షమాపణ చెప్పలేదు. పార్లమెంట్ భవనంలో బీటలు వారడానికి, అయోధ్య భవనంలో నీరు కారడానికి, రోడ్లు అమాంతం కుంగిపోవడానికి, తమ వైఫల్యానికి క్షమాపణ కోరలేదు. మరీ ముఖ్యంగా మణిపూర్లో ఆడపిల్లలని నగ్నంగా ఊరేగించినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాను, ఇలాంటి దేశంలో నేను ప్రధానమంత్రిగా ఉండి వైఫల్యం చెందాను అని క్షమాపణ చెప్పలేదు ఆడపిల్లలకి. బిల్కిస్ బాను నేరస్తులని రిలీజ్ చేసి క్షమాభిక్ష పెట్టినందుకు క్షమాపణ కోరలేదు. ఆ రిలీజ్ చేసిన ఖైదీల్ని సన్మానించినందుకు క్షమాపణ కోరలేదు. ఉన్నావ్, హత్రాస్ లాంటి ఘటనల్లో ఆడపిల్లలకి జరిగిన అత్యాచారాలకి క్షమాపణ చెప్పలేదు. ఇన్నిటికీ క్షమాపణ చెప్పని మోదీ ఈరోజు ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడానికి మాత్రమే క్షమాపణ ఎందుకు చెప్పారు? ఏమని చెప్పారు? మీరేమంటారు? మీ అభిప్రాయాలు చెప్పండి. థ్యాంక్ యూ.